ప్రజా యుద్ధ నౌక గద్దర్కు నివాళులర్పిస్తున్నారు. మూడో వర్ధంతి సందర్భంగా గద్దర్ను స్మరించుకుంటున్నారు. మనతో పాటు ప్రజా సంఘాల నాయకులతో పాటు కవులు, కళాకారులు కూడా ఉన్నారు. మాట్లాడిద్దాం. ఫస్ట్ శ్రీమాన్ సార్తో మాట్లాడిద్దాం, ఆ తర్వాత వీళ్ళతో మాట్లాడిద్దాం. ఏం చెప్తారు సార్, ఏంటి గద్దర్ అన్న? అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈరోజు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న యొక్క మూడో వర్ధంతి. నిజానికి తూఫాన్ వెలివాడల నుంచి వచ్చినటువంటి గద్దరన్న ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం చేసినవాడు. తన పాటతోని ఒక బహుళ ప్రాచుర్యంలోకి వచ్చినవాడు. వాళ్ళ గద్దర్ నిజానికి చెప్పాలంటే గద్దరన్న ఒక వైతాళికుడు, తెలంగాణ వైతాళికుడే కాదు, ప్రపంచ వైతాళికుడు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజల బాణీని, ప్రజల పాటను తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఎదిగినటువంటి ఒక గొప్పనైన సృజనకారుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రపంచం లోపల గద్దరే అని చెప్పవచ్చు. కాబట్టి గద్దరు నిజంగా గద్దరన్న చేసినటువంటి కృషి, పాట ద్వారా ఈ మొత్తం సమాజాన్ని మార్చడానికి చేసినటువంటి కృషి చాలా గొప్పనైన కృషి అని చెప్పవచ్చు. ఏం చెప్తారు సార్, గద్దరు అమరుడై నేటికి 3 సంవత్సరాలు గడిచిపోతుంది. ఎట్లా చూడొచ్చు? నిజంగానే గద్దర్ లేని లోటు ఏమైనా కనబడుతుందా, లేదంటే ఇంకా పాట ద్వారా గద్దర్ని స్మరించుకుంటున్నాం? నిజానికి గద్దర్ లేని లోటు కనిపిస్తుంది అన్న, లేని లోటు. కాకపోతే ఏంటంటే తను ఏదైతే చెప్పిండో, ఏదైతే పాడిండో, ఏదైతే ప్రజలకు అందించిండో, పాటను ఒక ఆయుధంగా అందించిండో, ఆ పాటనే ఇవాళ మళ్ళీ మనం గద్దరన్న పాటనే ఒక ఆయుధంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఇవాళ మొత్తంగా ఆదివాసీల అస్తిత్వం కావచ్చు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నది. కనుక నిజానికి ఇవాళ అనిపిస్తుంది ఏంటంటే గద్దరన్న ఉంటే బాగుండేది, గద్దరన్న బతికుంటే. గద్దరన్న భౌతికంగా లేకపోయినప్పటికైనా గద్దరన్న పాట ఉన్నది, కానీ ఆ పాటని ఇవాళ ప్రజా కళాకారులుగా వాళ్ళ అందిపుచ్చుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. గద్దరన్న ఒక మాట చెప్పిండు, ఈ దేశం లోపల నా పీడిత ప్రజల్ని మనుషులుగా గుర్తించినంత మట్టుకు పాట అజరామరంగా ఉంటుంది అన్నాడు. కనుక పాటనే అజరామరం, కనుక పాట అజేయంగా నిలుస్తుంది, గద్దరన్న అజేయంగా నిలుచుంటాడు. గద్దరన్న విడిచిపెట్టిన పాటను మనం ఇవాళ దండకారణ్యమే కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆ పాట ద్వారా ఇవాళ ఆదివాసీల, దళితుల, పీడిత వర్గాల, యువత యొక్క, స్త్రీల యొక్క అన్ని పోరాట రూపాలకి ఇవాళ పాటనే ప్రామాణికమైంది, పాటనే ప్రధానమైందని నేను చెప్తున్నాను. ఇది పరిస్థితి. గద్దరన్న పాట అజరామరం, గద్దరన్న అమరుడు, గద్దరన్న ఎవరు మర్చిపోలేడు. నాకు పాట ద్వారా ఈరోజు గద్దరన్న చనిపోయి 3 సంవత్సరాలు గడుస్తుంది. గద్దరన్న చనిపోయిన ఆయన పాట మొత్తం పీడిత ప్రజల గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటుంది. ఆ పాటని ప్రజా కళాకారులుగా మేము ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నవాడే పాటలు మదన సుందారి మదన సుందారి మనన్న గద్దరన్న ఏడికెళ్ళిండే మదన సుందారి మదన సుందారి మదన సుందారి మనన్న గద్దరన్న ఏడికెళ్ళిండే మదన సుందారి మదన సుందారి మదన సుందారి పొడిసేటి పొద్దుల్లో సూర్యుడయ్యిండే మదన సుందారి మదన సుందారి మదన సుందారి మనన్న గద్దరన్న ఏడికెళ్ళిండే మదన సుందారి మదన సుందారి మదన సుందారి పసిపాప నవ్వుల్లో కనిపిస్తాడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి అడవిలో ఎన్నెల్లో అన్నాలయ్యిందే మదన సుందారి మదన సుందారి మదన సుందారి అడవిలో అన్నలకు ఎన్నెలయ్యిందే మదన సుందారి మదన సుందారి మదన సుందారి మన అన్న గద్దరన్న ఏడికెళ్ళిండే మదన సుందారి మదన సుందారి మదన సుందారి. జోహార్ గద్దరన్నకు. ఏం చెప్తారు గద్దరన్న లేని లోటు? ఈరోజు గద్దరన్న లేని లోటును ఈ ప్రజాస్వామికవాదులు ఏ గద్దరన్న అయితే ఆశయానికి తన పాట ద్వారా, ఆట ద్వారా ప్రజలను చైతన్యం చేసిండో, అట్లాగానే ఆ పాట గద్దరన్న వాడిన పాటల్ని మనం ఆ పాటని ఆయుధంగా పట్టుకొని ఈరోజు పల్లెల్లో ఉన్న ప్రజలను చైతన్యం చేస్తూ ఈ దోపిడీ సామ్రాజ్యవాద వ్యతిరేకంగా మహత్తరమైన పోరాటం చేయాలని, ఏ ఆదివాసులకైతే కావాల్సిన జంగల్ జమీన్ కోసం పీసా చట్టాన్ని అమలుపరచాలని, ఆదివాసుల అండగా మన అందరం ఉండాలని, జంగల్ జమీన్ కోసం పోరాటం చేద్దామని. ఇది పరిస్థితి. గద్దరన్నను స్మరిస్తూ జంగల్ జమీన్ కోసం గద్దరన్న నినాదం ఉండే, అది ముందుకు నడిపించాలి అనే పాట ద్వారా ఎప్పుడు గుర్తు చేసేది. అది ఎప్పుడు కూడా అండగా మనం నిలబడాలని చెప్తున్నాం.
పాప ఏం చెప్తావు? ఈరోజు పరిస్థితి చూసినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పెద్ద కళాకారుడు, ప్రజాయుద్ధ నౌకను నడిపిన ఒక నాయకుడు ఈరోజు 3వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి ఆయన ఆశయాలను, ఆయనను కన్న కలలను, అయినా ఏ విధంగా అయితే దోపిడీ వ్యవస్థ మీద అనేకమైన పాటలు రాసిండు. మరి ఆ పాటలను కూడా మనం అందరం అందిపుచ్చుకొని మరి ముందుకు తీసుకుపోయి ఆయన ఆశయాలను నెరవేర్స్తామని కూడా మనం అందరం ఒక కంకణబద్ధులుగా ముందుకు కదలాలి. అదేవిధంగా ఎప్పుడైతే ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది, దానికి అనుకూలంగా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటికి అనుకూలంగానే పరిపాలన చేస్తుండ్రు. మరి ఆ పరిపాలనను కూడా మనము కవులుగా, కళాకారులుగా పాటల ద్వారా కానీ మరి ఎండగట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఇప్పటికైనా కూడా కవులు, కళాకారులు, మేధావులందరూ కూడా మరి ఈ బానిసతత్వానికి ఎదురు తిరిగి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను ఒక కవిగా చెప్తున్నా. నా వంతుగా కూడా నేను నా శక్తి సామర్థ్యాలతో నేను కూడా అతని పాటలను పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ మరి ఇప్పటికి కూడా ఈ బానిసతత్వం పోలేదు, పీడితులు ఎప్పటికి కూడా విముక్తి కాలేదు. కాబట్టి పీడితుల వర్గాన నిలబడి పోరాడతామని కూడా మేము హామీ ఇస్తున్నాం. చిన్న పాట చరణం. బోలో రే బోలో లాల్ సలాం, గద్దరన్నకు లాల్ సలాం, సలాం గద్దరన్నకు సలాం, గద్దరన్నకు సలాం, గద్దరన్నకు. అన్నా నీవు లేకున్నా నీ పాట బతుకున్నదే, నీ పాట నందుకొని మేము ప్రజల ముందుకు పోతామే. లాల్ సలాం, లాల్ సలాం గద్దరన్నకు లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం గద్దరన్నకు లాల్ సలాం. రైట్, ఇది పరిస్థితి. లాల్ సలాం గద్దరన్నకు లాల్ సలాం. మీ పాట తీసుకొని ప్రజల మధ్యకు పోతామని కళాకారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గద్దరన్న లేని లోటు తీర్చలేనిది. ఆదివాసీ ప్రాంతం నుంచి మొదలుకొని అటు పట్టణం వరకు గద్దరన్న గలమెత్తిన ప్రతి అంశం ఇంకా సజీవం. గద్దరన్న అమరుడు, గద్దరన్న లేని లోటు మర్చిపోలేంది. ఆదిలాబాద్ అడవుల నుంచి హైదరాబాద్ అసెంబ్లీ దాకా గద్దరన్న ప్రతి అంశం, గద్దరన్న చేసిన పోరాటం ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న పాత్ర కీలకం. గద్దరన్న లేని లోటు తీర్చలేదని చెబుతున్నారు. గద్దరన్నకు అసుర నివాళి, గద్దరన్నకు జోహార్ అని కళాకారులు చెబుతున్నారు.